అందరూ ఏమనుకుంటారంటే మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్ అంటే చాలా ఈజీ. జస్ట్ పేపర్ సైన్ చేస్తే చాలు. 6 మంత్స్ వెయిట్ చేస్తే చాలు మనకు డైవర్స్ వచ్చేస్తదని. కానీ అది నిజం కాదు. సెక్షన్ 13B ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేస్తే మాత్రమే మనకి డైవర్స్ అనేది వస్తుంది. దాంట్లో ఉన్న ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ వచ్చేసి మీకు పెళ్ళయ్యి 1 ఇయర్ మీరు సెపరేట్‌గా ఉండాలి. ఈ కండిషన్‌ని మీరు ఫుల్‌ఫిల్ చేయాల్సిందే. దెన్ ఆఫ్టర్ ఇద్దరు కలిసి జాయింట్ పిటిషన్ ఫైల్ చేయాలి. దాంట్లో మీరు అసెట్స్ గానీ, చైల్డ్ కస్టడీ గానీ, ఏదన్నా ఇంకేమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటే క్లియర్‌గా సెటిల్‌మెంట్ అగ్రీమెంట్‌లో రాసుకొని కోర్ట్ వారి ముందు ప్రొడ్యూస్ చేయాలి. దాని తర్వాత కోర్ట్ వారు అది పరిశీలించిన తర్వాత మీకు 6 మంత్స్ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు. ఈ 6 మంత్స్ కూలింగ్ పీరియడ్‌లో కోర్ట్ వారి యొక్క అభిప్రాయం ఏంటంటే మళ్ళీ కలుస్తారేమో, రీకన్సైల్ అయితారేమో, ఈవెన్ మనం కౌన్సిలింగ్‌కి పంపించి చూద్దాం. ఏమన్నా ఒక మ్యారేజ్‌ని సేవ్ చేద్దామని కోర్ట్ భావిస్తుంది. సో 6 మంత్స్ మనకి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఈ 6 మంత్స్ తర్వాత అప్పుడు గూడా మీరు రీకన్సైల్ కాకుండా మీరు కోర్ట్ వారి ముందొచ్చి మీరు చెప్తే అప్పుడు మీకు డైవర్స్ అనేది గ్రాంట్ చేస్తుంది. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ సెకండ్ టైమ్ పిలిచినప్పుడు ఈవెన్ 1% భార్య గానీ, భర్త గానీ మైండ్ చేంజ్ చేసుకున్నా, ఈవెన్ ఎట్ ది లాస్ట్ డే ఆఫ్ హియరింగ్ రోజు మైండ్ చేంజ్ చేసుకున్నా డైవర్స్ అనేది డిస్మిస్ అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మనము మళ్ళీ లీగల్లీ మ్యారీడ్‌గా ఉండిపోతాం. మన స్టేటస్ మళ్ళీ లీగల్లీ మ్యారీడే. సో మ్యూచువల్ కన్సెంట్ అంటే డే 1 రోజు ఎలా అయితే కోర్ట్ ముందొచ్చి ఇద్దరు మ్యూచువల్‌గా ఒప్పుకొని డైవర్స్ కావాలి అని అడుగుతున్నారో, ఆ 6 మంత్స్ తర్వాత గూడా మళ్ళీ ఎప్పుడైతే వస్తారో కోర్ట్ ముందు, అప్పుడు గూడా అదే మ్యూచువల్ కన్సెంట్ ఉండాలి. అలా అయితేనే డైవర్స్ అయితుంది. ఆర్ ఎల్స్ ఇంతకుముందు వాళ్ళది ఏ స్టేటస్ ఉందో హస్బెండ్ అండ్ వైఫ్ లాగా లీగల్లీ మ్యారీడ్ అయ్యి అదే స్టేటస్ రీస్టోర్ చేయబడుతుంది. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.